అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 12. రెయినీ అండ్ వింటర్ సీజన్స్ లో అందరూ క్రేవ్ చేసేది సూప్ కోసమే. సో ఇవాళ మనం చూద్దాం 3 టేస్టీ అండ్ యమ్మీ సూప్ రెసిపీస్. మన ఫస్ట్ సూప్ వచ్చేసి క్యారెట్ సూప్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. 1 కప్ క్యారెట్ పీసెస్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు, ఫ్రెష్ క్రీమ్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, కాస్త బటర్. ముందుగా నేనైతే కాస్ట్ ఐరన్ కడాయిని ఇండక్షన్ మీద పెట్టేస్తాను. సో కడాయి హీట్ అవ్వగానే కాస్త బటర్ని యాడ్ చేసుకుంటాను. ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలానే కాస్త చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. క్యారెట్ ముక్కలు కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి సాల్ట్ ఇంకా పెప్పర్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసేసుకుందాం. సో క్యారెట్ ముక్కలు అయితే బాయిల్ అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. క్యారెట్ పీసెస్ అయితే చల్లారిపోయాయి. బిర్యానీ ఆకు తీసి మిగతాదంతా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులోకి కాస్త వాటర్ని వేసుకొని బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి మనం బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్ని యాడ్ చేసేసుకుందాం. సో మన క్యారెట్ సూప్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. సో వేడివేడిగా క్యారెట్ సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ క్యారెట్ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది ఐస్కి చాలా మంచిది, అలానే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ట్రై చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బ్రాకలీ సూప్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 1 కప్ క్లీన్ చేసి పెట్టుకున్న బ్రాకలీ పీసెస్, ఒక చిన్న కప్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఫ్రెష్ క్రీమ్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, కాస్త బటర్. సో ఇప్పుడు మనం బ్రాకలీ సూప్ని ప్రిపేర్ చేసేసుకుందాం. కడాయి అయితే హీట్ అయిపోయింది. బటర్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి కాస్త వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాం. అలానే ఒక 1/2 కప్పు ఆనియన్ ముక్కలు, ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక బ్రాకలీని యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటుగా బ్రాకలీ ఫ్రై అవ్వగానే ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలి. సో బ్రాకలీ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రాకలీ మిక్స్చర్ని బ్లెండర్లోకి వేసేసుకున్నాను.
ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇండక్షన్ మీద కడాయి పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయింది. ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అలానే ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మన బ్రాకలీ సూప్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, బ్రాకలీ సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ బ్రాకలీ సూప్ చాలా క్రీమీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇది ఎనర్జీని ఇస్తుంది, అలానే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. మన థర్డ్ రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ టొమాటో సూప్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. టొమాటోస్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఫ్రెష్ క్రీమ్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, కాస్త బటర్. కడాయి అయితే హీట్ అయిపోయింది. బటర్ని యాడ్ చేసేసుకుంటాం. ఇందులోకి కాస్త వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి ఇలా హాఫ్ స్లైస్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ అయితే ఫ్రై అయిపోయాయి. స్కిన్ తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు టొమాటోస్ని బ్లెండర్లోకి వేసేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక్కసారి ఈ బటన్ ఆన్ చేస్తే 30 సెకండ్స్ వరకు ఆటో బ్లెండ్ అవుతుంది. టొమాటోస్ అయితే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుందాం. ముందుగా ఇండక్షన్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకుందాం. కడాయి హీట్ అవ్వగానే మన టొమాటో మిక్స్చర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్ ఇంకా బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ పాటుగా బాయిల్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి క్రీమ్ని యాడ్ చేసేసుకోవాలి. క్రీమ్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటుగా కలుపుకోవాలి. మన టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. సో మన క్రీమీ టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ టొమాటో సూప్ అయితే నా ఫేవరెట్. ఇది స్కిన్కి ఇంకా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి.